సో ఇప్పుడు వచ్చేసి మనం హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ చూద్దాం. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్, హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ వచ్చేసి సన్స్ ఎనర్జీ అనేది లాటిట్యూడినల్ జోన్స్ వేరేవన్నీ డిఫరెంట్గా రిసీవ్ అవుతాయి. అదే సీజనల్ ప్యాటర్న్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్కి అవే రెస్పాన్సిబుల్ అన్నట్టు. సో మనం ప్యాటర్న్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ డిఫరెంట్ సీజన్స్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. హీట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, హీట్ ఎనర్జీ అనేది ఒకటి తెలుసు, మనం రేడియేషన్ ఒకటి తెలుసు, రేడియేషన్ వల్ల అవుతుంది. ఈ రేడియేషన్ అంటే ఏంటంటే దీనికి మీడియం అవసరం లేదు, వితౌట్ యాక్చువల్ కాంటాక్ట్ ఆర్ మూమెంట్ ద్వారా అవుతుంది. సన్ నుంచి ఎర్త్. ఇన్సోలేషన్ అంటే ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ సన్ ఎనర్జీ రిసీవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ బై ఎర్త్. ఈ రేడియేషన్ బై ఎర్త్ ఎంత వచ్చిందో అదే అన్నట్టు. అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ ఫర్ స్క్వేర్ సెంటీమీటర్ పర్ యూనిట్ అన్నట్టు. ఎర్త్ సన్స్ రేడియేషన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షార్ట్ వేవ్ రేడియేషన్గా వచ్చడమేమో షార్ట్ వేవ్గా వస్తుంది. విజిబుల్ లైట్ or wavelength below visible light. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ యూవీ రేడియేషన్లో వస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్. ఈ షార్ట్ వేవ్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని డ్యూరింగ్ డే టైమ్ అండ్ రిఫ్లెక్స్ హీట్ రిసీవ్డ్ యాజ్ లాంగ్ వేవ్ రేడియేషన్. లాంగ్ వేవ్ రేడియేషన్ లాగా నైట్ రిసీవ్ చేస్తుంది. అది ఇన్ఫ్రారెడ్ హీట్ అన్నట్టు. ఇన్ఫ్రారెడ్ అంటే ఏం లేదు, హీట్ అన్నట్టు. రాత్రి హీట్ రిసీవ్ చేస్తుంది అని అర్థం. ఇంకా ఏంటంటే కండక్షన్ అనేది మాలిక్యులర్ యాక్టివిటీ ఇన్ ఏ కండక్టింగ్ మీడియం ద్వారా అవుతుంది అన్నట్టు. యాక్చువల్ మూమెంట్ ఆఫ్ మీడియం లేదు, హ్యాపెన్స్ డ్యూ టు మాలిక్యులర్ యాక్టివిటీ. కండక్షన్ అనేది మాలిక్యులర్ యాక్టివిటీ అవుతుంది డ్యూ టు మాలిక్యులర్ యాక్టివిటీ. యాక్చువల్ మూమెంట్ ఆఫ్ మీడియం ఉండదు ఇందులో. ఐరన్ వాటర్ అనేది గుడ్ కండక్టర్స్, ఎయిర్ అనేది బ్యాడ్ కండక్టర్. కన్వెక్షన్ అనేది ఏంటంటే యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ ఫర్ సబ్స్టెన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ఇక బాయిలింగ్ పాట్ ఆఫ్ వాటర్లో కానీ, అట్మాస్ఫియర్లో కానీ, ఓషన్స్ కానీ, ఎర్త్ మ్యాంటిల్లో కానీ అలా జరుగుతుంది అన్నట్టు. ఈ ఫ్యాక్టర్స్ ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ని అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆర్ ఇంక్లినేషన్ ఆఫ్ ద సన్స్ రేస్ అన్నట్టు. స్లాంటింగ్ ఉంటాయి, ఒక ఈక్వేటర్ నుంచి పోల్స్ పోతుంటే సో అక్కడ తగ్గుతుంటుంది అన్నట్టు. ఏరియాస్ లయింగ్ టు ద పోల్స్ రిసీవ్ ద లీస్ట్ ఆఫ్ ద సన్ రేస్. ద సన్ రేస్ ఆర్ నియర్ హారిజాంటల్గా ఉంటాయి. అక్కడ ఇట్లా ఉండాల్సింది ఇట్లా ఉంటాయి పోల్స్ దగ్గర. ఇంకా డ్యూరేషన్ ఆఫ్ సన్ సైన్ మనకు తెలుసు. ట్రాన్స్పరెన్సీ ఆఫ్ అట్మాస్ఫియర్ కూడా తెలుసు. wavelength of the radiations is, if the wavelength of the radiation is more than the radius of the abstracting particle, if the wavelength of the radiation is more than the radius of the abstracting particle, scattering. వేవ్లెంత్ ఎక్కువ ఉంటే ఈ రేడియస్ కన్నా స్కాటరింగ్ జరుగుతుంది. స్కాటరింగ్ టేక్ ప్లేస్. మోస్ట్ ఆఫ్ ద లైట్ రిసీవ్డ్ బై ద ఎర్త్ ఈస్ స్కాటర్డ్ లైట్. ఎర్త్ అనేది ఎక్కువ స్కాటర్డ్ లైట్ తెలుసుకుంటుంది, అది అందరికీ తెలుసు. ఒకవేళ ఇఫ్ వేవ్ లెంత్ ఈస్ లెస్ దెన్ రేడియస్ ఆఫ్ ద అబ్స్ట్రాక్టివ్ పార్టికల్, దెన్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్. ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ పెద్దగా ఉంది. ఇఫ్ వేవ్ లెంత్ ఈస్ లెస్ దెన్ ద అబ్స్ట్రాక్టింగ్ పార్టికల్ సచ్ as the డస్ట్ పార్టికల్, రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ అన్నట్టు. అబ్జర్ప్షన్ ఆఫ్ సోలార్ రేడియేషన్ టేక్స్ ప్లేస్ ఇఫ్ ద అబ్స్ట్రాక్టింగ్ పార్టికల్
మ్మ్. ఇది అబ్స్ట్రాక్టింగ్ పార్టికల్ వచ్చేసి వాటర్ వేపర్ కానీ ఓజోన్ కానీ కార్బన్ డయాక్సైడ్ కానీ క్లౌడ్స్ కానీ ఉంటే అబ్జర్ప్షన్ చేసుకుంటుంది. ఇదే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం మనం. ఆల్బిడో అనేది ఏం లేదు, ఇది ప్రపోర్షన్ ఆఫ్ సన్లైట్ దట్ ద సర్ఫేస్ క్యాన్ రిఫ్లెక్ట్ బ్యాక్ ఇంటూ స్పేస్. ఆల్బిడో గాన ఎక్కువ ఇది ఆల్బిడో ఆఫ్ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ ఆఫ్ ఆల్బిడో ఈజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ఓషన్స్ అండ్ వాటర్ బాడీస్. సో అవి ఎక్కువ పంపిస్తుంటుంది అన్నట్టు, ఎక్కువ బయటికి. స్నో కవర్డ్ ఏరియాస్ ఆఫ్ హైయెస్ట్ ఆల్బిడో. స్నో కవర్డ్ ఏరియాస్కి హైయెస్ట్ ఆల్బిడో ఉంటుంది. ఆల్బిడో ఒకవేళ చూసుకుంటే ఫ్రెష్ స్నోకి 80 to 90% ఆల్బిడో ఉంటుంది. థిక్ క్లౌడ్కి కూడా ఎక్కువ ఉంటుంది, 70 to 80% ఉంటుంది. వాటర్ ఎట్ హరిజోన్ అప్పర్ ట్రోపోస్పియర్ అక్కడ కూడా ఎక్కువ ఉంటుంది. ఓల్డ్ స్నో, నెక్స్ట్ కాంక్రీట్, డిజర్ట్, నెక్స్ట్ లైట్ సాయిల్, థిన్ క్లౌడ్, గ్రాసెస్, సాయిల్, క్రాప్స్, ఫారెస్ట్, ఓషన్ వాటర్ బాడీస్. అసలు తక్కువ అంటే ఆస్ఫాల్ట్కి ఉంటుంది. ఆస్ఫాల్ట్ జస్ట్ రోడ్ కన్స్ట్రక్షన్లో వాడుతుంది, అంతా అబ్జర్వ్ చేస్తుంది, ఏం పంపించదు. ఓషన్స్ కూడా అంతే, ఓషన్స్ 0.6 to 10% ఉంటుంది అంతే. ఫర్ బ్లాక్కి మాత్రం ఆల్బిడో 0, ఎందుకంటే మొత్తం అబ్జర్వ్ చేస్తుంది, రిఫ్లెక్ట్ ఏం చేయదు. వైట్కి ఏమో 1, ఎందుకంటే మొత్తం రిఫ్లెక్ట్ చేస్తుంది, అబ్జర్వ్ ఏం చేయదు. మన సన్సెట్ అప్పుడు రెడ్ ఎందుకు ఉంటుంది, ఆ రెడ్ లేకపోతే ఆరెంజ్ ఆర్ ఎల్లోయిష్గా ఎందుకు ఉంటుంది అంటే, మధ్యాహ్నం ఏమవుతుంది, సన్ అపియర్స్ వైట్ యాజ్ ఓన్లీ లిటిల్ ఆఫ్ ద బ్లూ కలర్ అండ్ వైలెట్ కలర్స్ ఆర్ స్కాటర్డ్. మధ్యాహ్నం ఎందుకు వైట్గా అనిపిస్తుంది అంటే, బ్లూ కలర్ కానీ వైలెట్ కలర్ కానీ కొద్దిగానే స్కాటర్ అవుతుంది. విజిబుల్ లైట్లో మనకు అందరికీ తెలుసు విబ్జిఆర్ ఉంటుంది. విబ్జిఆర్ డ్యూ టు ద లాంగర్ పాత్ త్రూ ద అట్మాస్ఫియర్, ద రెడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో లైట్ ఈస్ లెస్ స్కాటర్డ్. రెడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో లైట్ ఈజ్ లెస్ స్కాటర్డ్. ఎందుకంటే లార్జర్ పాత్ వల్ల. స్కాటరింగ్ ఆఫ్ లైట్ కాసెస్ ద బ్లూ కలర్ ఆఫ్ ద స్కై అండ్ ద రెడనింగ్ ఆఫ్ ద సన్ ఎట్ ద సన్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ బ్లూ కలర్ ఆఫ్ ద స్కై అండ్ రెడనింగ్ ఆఫ్ సన్ ఎట్ సన్ రైజ్ అండ్ సన్సెట్ అన్నట్టు. బ్లూ కలర్ ఆఫ్ ద స్కై అండ్ ద రెడ్డిష్ అపియరెన్స్ ఆఫ్ ద సన్ ఎట్ ద సన్ రైజ్ ఆర్ సన్సెట్ ఈస్ డ్యూ టు ద స్కాటరింగ్ ఆఫ్ షార్ట్ వేవ్ లెన్స్ బై మైన్యూట్ కొలాయిడల్ పార్టికల్స్. ఎందుకు అంటే డ్యూ టు ఆఫ్ స్కాటరింగ్ అని అందరికీ తెలుసు, బట్ వాట్ ఆఫ్ షార్ట్ వేవ్ లెన్స్ బై మైన్యూట్ కొలాయిడల్ పార్టికల్స్. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, ఒక వేవ్ లెంత్ ఆఫ్ రేడియేషన్ అనేది మోర్ దెన్ ద రేడియస్ ఆఫ్ అబ్స్ట్రాక్టింగ్ పార్టికల్ అయితే స్కాటరింగ్ అవుతుంది. ఒకవేళ వేవ్ లెంత్ is less than the abstracting particle అయితే రిఫ్లెక్షన్ అవుతుంది. సో విబ్జిఆర్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. బ్లూ లైట్ అండ్ షార్టర్ వేవ్ లెన్స్ ఆర్ స్కాటర్డ్ అవే. ఇవి తక్కువ ఉంటాయి. రెడ్, ఆరెంజ్, ఎల్లో తక్కువ స్కాటర్డ్ అవుతాయి కాబట్టి ఇలా ఉంటుంది. బ్లూ లైట్ కానీ ఇవి ఎక్కువ స్కాటర్డ్ అవ్వడం వల్ల స్కైకి అవుతాయి. ఇది ఇట్లా ఉంది అనుకో, ఇవి ఇక్కడ వస్తాయి. ఇవేమో స్కాటర్డ్ అవుతాయి. బ్లూ లైట్ అండ్ షార్టర్ వేవ్ లెన్స్ ఆర్ స్కాటర్డ్ అవే. ఇంకా విబ్జిఆర్లో ఎల్లో కానీ ఆరెంజ్ కానీ రెడ్డిష్ కానీ లెస్ స్కాటర్డ్ లాంగ్ పాత్ వల్ల. సో ఇది అన్నట్టు. ఇది ఇక్కడ బ్లూ లైట్ అండ్ షార్టర్ వేవ్ లెన్స్. ఈ బ్లూ లైట్ అండ్ షార్టర్ వేవ్ లెన్స్ మనం ఒకసారి విబ్జిఆర్ యొక్క ఫ్రీక్వెన్సీస్ చూద్దాము.
విబ్జిఆర్. ఇది వైలెట్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఇది వచ్చేసి ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ. ఇది వచ్చేసి ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఇటేమో వేవ్ లెంత్ ఇంక్రీజ్, సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ బ్లూ లైట్ అండ్ లెస్ షార్టర్ వేవ్ లెంత్. ఇది విబ్జిఆర్ అనేది షార్ట్ వాయిస్డ్. సో మనకు అందరికి తెలుసు ఈ షార్ట్ వేవ్ లెంత్, ఇవన్నీ షార్ట్ వేవ్ లెంత్ అనేటివి స్కాటర్డ్ ఏవి అవుతాయి, ఇవేమో స్కాటర్డ్ కావు. సో ఇది అక్కడ ఎర్త్ పైనకి ఇలా వస్తుంది, ఇదేమో స్కాటర్ అయ్యి స్కైకి వస్తుంది అట్లా అన్నట్టు. మనం ఒకసారి స్పెక్ట్రమ్ చూసుకుంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజింగ్లో చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి లాంగ్ రేడియో వేవ్స్, ఇంకా ఏఎం వేవ్స్. ఇది రేడియో వేవ్స్, ఇక్కడ వచ్చేసి రేడియో వేవ్స్. ఏఎంలో మళ్ళీ ఎఫ్ఎం వేవ్స్, మైక్రోవేవ్ అంటారు. తర్వాత ఇన్ఫ్రారెడ్, తర్వాత విజిబుల్లోనే విబ్జిఆర్ ఉంటాయి, తర్వాత యువి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాంగ్ రేడియో, మైక్రోవేవ్, ఇన్ఫ్రారెడ్, తర్వాత విజిబుల్, తర్వాత ఫస్ట్ ఐ, నెక్స్ట్ యు, తర్వాత ఎక్స్రేస్, తర్వాత గామా రేస్కి తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఇది అన్నట్టు. సో ఇక్కడ బ్లూ లైట్ ఇంకా సో విబ్జిఆర్ ఇలా రాసుకుంటే ఇది వచ్చేసి ఫ్రీక్వెన్సీ పెరిగితే వేవ్ లెంత్ ఇక్కడ తక్కువ ఉంటుంది. సో ఈ లెస్ ఉన్న వేవ్ లెంత్ ఏమో స్కాటర్డ్ అయితే స్కైకి పోతాయి, ఇవేమో స్కాటర్డ్ కావు. సో స్కాటరింగ్ ఆఫ్ షార్ట్ వేవ్ బై మైన్యూట్ కొలిడియల్ పార్టికల్స్. ఓకే, అలా అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి ఫ్యాక్టర్స్, మనం ఫ్యాక్టర్స్ చూస్తున్నాం కదా. అసలు ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్లో చూస్తే ఆల్బిడో చూసాము, ట్రాన్స్పరెన్సీ ఆఫ్ అట్మాస్ఫియర్ చూసాము, డ్యూరేషన్ ఆఫ్ సన్సైన్ చూసాము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ద సన్ రైజ్ చూసాము. Molecules of air and other fine particles in the atmosphere are more effective in scattering light of shorter wavelengths at the blue length and than the light of longer wavelengths. మాలిక్యూల్స్ అనేటివి షార్టర్ వేవ్ లెంత్ ఉన్న దాన్ని మంచిగా స్కాటర్ చేస్తాయి అన్నట్టు. అట్మాస్ఫియర్ స్కాటర్స్ బ్లూ లైట్. ఇంకొకటి ఏంటంటే ల్యాండ్ సైడ్ డిఫరెన్షియల్ వల్ల కూడా ఉంటుంది. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంది. సో ఏమవుతుందంటే వాటర్ హీట్ కావడానికి కానీ ఎక్కువ టైం అవుతుంది, కూల్ కావడానికి కూడా ఎక్కువ టైం అవుతుంది. ఇంకా యావరేజ్ పెనిట్రేషన్ ఆఫ్ సన్లైట్ ఈస్ మోర్ ఇన్ వాటర్. సన్లైట్ పెనిట్రేషన్ వాటర్లో ఎక్కువ ఉంది దాని ఇన్ ల్యాండ్. దెర్ఫోర్ ల్యాండ్ కూల్స్ అండ్ ఆర్ బికమ్స్ హాట్ మోర్ ర్యాపిడ్లీ. ల్యాండ్ తొందరగా కూల్ అవుతుంది, రెండో ఎక్కుతుంది కంపేర్ టు ఓషన్స్. అట్లా ఓషన్లో ఏమవుతుందంటే కంటిన్యూస్ కన్వెక్షన్ సైకిల్ హెల్ప్స్ ఇన్ హీట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ లేయర్స్ కీపింగ్ డైయూరనల్ అండ్ యాన్యువల్ టెంపరేచర్ రేంజెస్ లో. అది మిక్సింగ్ జరుగుతుంటుంది ఎక్కువ. టెంపరేచర్ అనామలీ అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ టెంపరేచర్ ఆఫ్ ద ప్లేస్ అండ్ మీన్ టెంపరేచర్ ఆఫ్ ఇట్స్ ప్యారలల్ ఈస్ కాల్డ్ టెంపరేచర్ అనామలీ ఆర్ థర్మల్ అనామలీ. ద లార్జెస్ట్ అనామలీ occur in the northern hemisphere because of more land hemisphere and the smallest in the southern hemisphere dominated by vast oceans. టెంపరేచర్ అనామలీ అనేది ఆ ప్లేస్కి ఇంకా మీన్ టెంపరేచర్ ఆఫ్ ఇట్స్ లాటిట్యూడ్కి డిఫరెన్సే అది. ఇది మోర్ ఎట్ నార్థన్ హెమిస్ఫియర్. మోర్ ఎట్ నార్థన్ హెమిస్ఫియర్. నార్థన్ హెమిస్ఫియర్లో 40% ల్యాండ్, 60% వాటర్. సౌతర్న్ హెమిస్ఫియర్లో అయితే 20% ల్యాండ్. ఇదండి. ప్రివైలింగ్ విండ్స్ వల్ల కూడా అవుతుంది. winds transfer heat from one latitude to another. Poles would have been much colder if it is not for the moderating effect of atmospheric circulation. లేకపోతే అట్లా ఇంకా కోల్డ్ ఉంటుండే.
విండ్స్ అనేటివి హీట్ ఎక్స్చేంజ్కి ల్యాండ్కి వాటర్ బాడీస్ కూడా ఇస్తాయి. ల్యాండ్ బ్రిడ్జ్ అండ్ స్లోప్. ఇంకా ఆస్పెక్ట్స్ ఆఫ్ స్లోప్ కూడా. ఆస్పెక్ట్స్ ఆఫ్ స్లోప్ ఎలా అంటే సన్ ఇక్కడ ఉందనుకో, ఇది మౌంటైన్ ఉందనుకో, ఇక్కడ మంచి సన్లైట్ వస్తుంది, ఇక్కడేమో రాదు. ఇక్కడనేమో సన్లైట్ రాదు, డస్ నాట్ రిసీవ్ సన్లైట్. ఇక్కడ సన్లైట్ లేదు, క్రాప్స్ కూడా లేవు, ఉమెన్ సెటిల్మెంట్స్ కూడా లేరు. అబ్యుండెంట్ మాయిశ్చర్ మాత్రం ఉంది, ఫారెస్టెడ్ ఇక్కడ మాయిశ్చర్ ఉంది. ఇక్కడేమో సన్లైట్ ఉంది, లిటిల్ మాయిశ్చర్ డ్యూ టు ఇంటెన్స్ హీట్, గుడ్ క్రాప్స్, ఇక్కడ ఉమెన్ సెటిల్మెంట్స్ ఉన్నారు అన్నట్టు ఇక్కడ. Slopes remain barren if irrigational facilities are absent, but slopes are with good irrigational facilities. Ocean currents కూడా. డివైడ్ ఆఫ్ సన్లైట్ ఉంటే ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓషన్ కరెంట్స్ ఏంటంటే అడ్జసెంట్ ఏరియాస్ని కన్సిడర్ చేస్తుంది. యూకేలో ఒక ఎగ్జాంపుల్ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్. ఆల్టిట్యూడ్కి అంతే. హైట్ పెరిగితే ప్రెషర్ తగ్గుద్ది. ఎఫెక్టివ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా తగ్గుతాయి. టెంపరేచర్ కూడా తగ్గుతుంది. అప్లికేబుల్ ఇది ట్రోపోస్ఫియర్కి ఇలా మాత్రమే ఇది అన్నట్టు. నార్మల్ ర్యాప్సులేట్ వచ్చేసి 1 degree ఫర్ 150 meter ఆఫ్ అసెంట్ ట్రోపోస్ఫియర్లో. ఇప్పుడు వచ్చేసి మెయిన్ యాన్యువల్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్. మెయిన్ యాన్యువల్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్. The horizontal or latitudinal distribution of temperature is shown with the help of isotherms. Isotherms are imaginary lines. ఇక ఒకసారి చూద్దాం. ఐసోథర్మ్స్ అనేటివి ఏంటంటే ఇమాజినరీ లైన్స్ జాయినింగ్ ప్లేసెస్ హ్యావింగ్ అన్ ఈక్వల్ టెంపరేచర్ ఉంటుంది. ఎఫెక్ట్స్ ఆఫ్ లాటిట్యూడ్ ఆర్ నాట్ కన్సిడర్డ్ వైల్ డ్రాయింగ్ అన్ ఐసోథర్మ్. లాటిట్యూడ్ ఒక ఎఫెక్ట్స్ తీసుకోలేదు. సో లాటిట్యూడ్ ఎఫెక్ట్స్ తీసుకోలేదు. ఓన్లీ జాయినింగ్ ప్లేసెస్ హ్యావింగ్ ఈక్వల్ టెంపరేచరే. టెంపరేచర్స్ అనేది సీ లెవెల్కి వస్తుంది. సీ లెవెల్లో టెంపరేచర్ తీసుకొని ఈక్వల్ ఉన్న ప్లేసెస్ని ఒక లైన్ డ్రా చేశారు. అసలు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐసోథర్మ్స్ ఏంటి? ఐసోథర్మ్స్ క్లోజ్ కరస్పాండెన్స్ విత్ ప్యారలల్స్ ఉంటుంది. బికాస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఇన్సోలేషన్ ఈజ్ రిసీవ్డ్ బై ఆల్ ప్లాంట్స్. లాటిట్యూడ్స్ మీద ఒక లాటిట్యూడ్ మీద అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ వస్తుంది. సో ఐసోథర్మ్స్కి కొంచెం లాటిట్యూడ్స్కి కొంచెం ఒక కరస్పాండెన్స్ ఉంది. ద ఐసోథర్మ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ ఓవర్ ద నార్థన్ హెమిస్ఫియర్ డ్యూ టు అన్ ఎన్హాన్స్డ్ ఓవర్ నార్థన్ హెమిస్ఫియర్ డ్యూ టు ఎన్హాన్స్డ్ ల్యాండ్ సీ కాంట్రాస్ట్ అన్నట్టు. థర్మల్ ఈక్వేటర్ అనేది ITCZ అంటారు. ఇది నార్త్ ఆఫ్ ద జియోగ్రఫికల్ ఈక్వేటర్ ఉంటుంది. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ సర్ఫేస్ ఇది నార్థన్ హెమిస్ఫియర్. ITCZ అనేది నార్త్ ఆఫ్ ఈక్వేటర్ ఉంటుంది. దిస్ ఈజ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ల్యాండ్ సర్ఫేస్ ఇది నార్థన్ హెమిస్ఫియర్. మోస్ట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. సో అది ఎప్పుడు నార్తే ఉంటుంది ఎక్కువ, నార్త్ ఆఫ్ జియోగ్రఫికల్ ఈక్వేటర్. సడన్ బెండ్స్ అట్ ఓషన్ కాంటినెంట్ బౌండరీస్ డ్యూ టు డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ వల్ల అండ్ ఓషన్ కరెంట్స్ వల్ల టెంపరేచర్ అబౌవ్ ద ఓషన్స్ అండ్ ల్యాండ్ మాసెస్ వేరీ ఈవెన్ ఎట్ ద సేమ్ లాటిట్యూడ్ ఉన్న ఓషన్స్ దగ్గర ల్యాండ్ మాసెస్ దగ్గర టెంపరేచర్ మారుతుంది. బెండ్స్ ఎట్ ఓషన్ కాంటినెంట్ బౌండరీస్. ఇంకొకటి ఏదంటే స్పేసింగ్ బిట్వీన్ ఐసోథర్మ్స్. నారో స్పేసింగ్ బిట్వీన్ ఐసోథర్మ్స్ ఇండికేట్ ఏ హై థర్మల్ గ్రేడియంట్. ఒకవేళ నారో స్పేసింగ్ అని ఉంటే ఐసోథర్మ్స్ మధ్యలో, సో ఇలా నారో స్పేసింగ్ అని ఉంటే హై థర్మల్ గ్రేడియంట్ అంటే డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు.
దీన్ని ఏమైనా అర్థం చేసుకోవచ్చు, ర్యాపిడ్ చేంజ్ ఇన్ టెంపరేచర్. గ్రేడియంట్ అంటే అది ర్యాపిడ్ చేంజ్ ఇన్ టెంపరేచర్. వైడ్ స్పేసింగ్ బిట్వీన్ థర్మోథర్మ్స్ ఇలా ఉంటే లో థర్మల్ గ్రేడియంట్, స్మాలర్ స్లో చేంజ్ ఇన్ టెంపరేచర్స్లో ఉంటుంది అన్నట్టు. హైయెస్ట్ టెంపరేచర్స్ అనేటివి ట్రాపిక్స్ అండ్ సబ్ ట్రాపిక్స్లో ఉంటుంది. లోవెస్ట్ టెంపరేచర్స్ అనేది పోలార్, సబ్ పోలార్లో ఉంటుంది. ఇంక ఇంటీరియర్స్ ఆఫ్ లార్జ్ కాంటినెంటల్ సబ్ పోలార్ రీజియన్స్ డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ కాంటినెంటాలిటీ ఫార్ ఫ్రమ్ ద మోడరేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద సీస్. సో లో ఎక్కడ ఉంటుంది, పోలారు, సబ్ పోలార్లో ఉంటుంది. ఇంకా ఇంటీరియర్స్ ఆఫ్ large continental, subcontinental, continental subpolar regions due to effect of continentality far from moderating effect of the seas. Far from moderating effects of the seas. Daily and annual range of temperatures are highest in interiors of continents due to continentality. Daily and annual range of temperatures వచ్చేసి ఇంటీరియర్స్లో ఎక్కువ ఉంటాయి డ్యూ టు కాంటినెంటాలిటీ. Daily and annual range of temperatures are least in oceans because of high specificated mixing వల్ల. డైలీ అండ్ యాన్యువల్ రేంజ్ వచ్చేసి హై ఇన్ కాంటినెంట్స్. నార్థన్ హెమిస్ఫియర్ అనేది వార్మర్గా ఉంది ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల. లో టెంపరేచర్ గ్రేడియంట్స్ అనేటివి ట్రాపిక్స్లో ఉంటాయి, ఎందుకంటే సన్ ఇక్కడ ఆల్మోస్ట్ ఓవర్ హెడ్ ఉంటుంది. లో గ్రేడియంట్ టెంపరేచర్ గ్రేడియంట్స్ అనేటివి లో టెంపరేచర్ గ్రేడియంట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ట్రాపిక్స్లో ఉంటుంది గ్రేడియంట్స్. హై టెంపరేచర్ గ్రేడియంట్స్ అనేది మిడ్ అండ్ హయ్యర్ లాటిట్యూడ్స్ ఉంటుంది. హై టెంపరేచర్ గ్రేడియంట్ ఇది ఇంపార్టెంట్. గ్రేడియంట్ ఎక్కడ ఉంటుంది, మిడ్ అండ్ హై లాటిట్యూడ్స్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఇన్సోలేషన్ డిక్రీజ్ అవుతుంది. పోల్వర్డ్స్ అండ్ హయ్యర్ మిడిల్ sun's apparent path vary significantly from season to season. Temperature gradients are usually low over the eastern margins of continent because of warm ocean currents. Temperature gradients అనేటివి are usually low, isotherms widely spaced over eastern margins of continents. ఈస్టర్న్ మార్జిన్లో తక్కువ ఉంటాయి, ఎందుకు అంటే వార్మ్ ఓషన్ కరెంట్స్ వల్ల. While passing through an area with a warm ocean currents, the isotherms show a poleward shift. ఒకవేళ ఒక ఏరియాలో పాస్ అవుతుంది, వార్మ్ ఓషన్ కరెంట్స్ ఉన్నాయి అంటే పోల్వర్డ్ షిఫ్ట్ వెళ్తాయి. ఎగ్జాంపుల్ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అండ్ గల్ఫ్ స్ట్రీమ్ ఇన్ నార్త్ అట్లాంటిక్, కురిషియనో కరెంట్ అండ్ నార్త్ పసిఫిక్ కరెంట్ కంబైన్డ్ ఇన్ నార్త్ పసిఫిక్. టెంపరేచర్ గ్రేడియంట్స్ అనేటివి హై ఉంటాయి వెస్ట్రన్ మార్జిన్స్ ఆఫ్ కాంటినెంట్స్ బికాస్ ఆఫ్ కోల్డ్ ఓషన్ కరెంట్స్. టెంపరేచర్ గ్రేడియంట్స్ అనేటివి హై ఉంటాయి. ఐసోథర్మ్స్ అనేవి క్లోజ్లీ స్పేస్డ్. ఇవి ఎక్కడ, వెస్ట్రన్ మార్జిన్స్, డబ్ల్యూసి వెస్ట్రన్ మార్జిన్స్లో కోల్డ్ కరెంట్స్ ఉండడం వల్ల టెంపరేచర్ గ్రేడియంట్స్ హై ఉంటాయి. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. మౌంటైన్స్ కూడా హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఎఫెక్ట్ చేస్తాయి. హిమాలయస్ ఇన్సులేట్ ఫ్రమ్ ద కోల్డ్ విండ్స్ ఆఫ్ సైబీరియా అండ్ రాకీస్ అండ్ యాండీస్ బ్లాక్ ద ఓషనిక్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ గోయింగ్ ఇన్ టు ద ఆన్వర్డ్స్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ అమెరికా.